మీలో ఎంతమంది తల్లిదండ్రులు మీ చదువుల కోసం, మీ ఇంజినీరింగ్ కోసం డబ్బులు పెడుతున్నారు? వాళ్ళు పెట్టిన ఆ డబ్బు కష్టం ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవితం వింటే మీరంతా తెల్లబోతారు. ఆయన 13వ ఏట తండ్రి చనిపోయారు. ఆయనకి ఇంజినీరింగ్ చదువుకోవాలని కోరిక. మైసూర్‌లో మేనమామ గారి ఇంటికి వెళ్లారు. స్కూల్‌లో చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. చదువుకోవాలి అంతే ఆయన లక్ష్యం. లక్ష్యం కోసం ఆయన పడిన శ్రమ మీరు వింటే ఇది ఎలా చేశారాయన అని మీకు అనిపిస్తుంది. ప్రతిరోజు 10 మైళ్ళ దూరం వెళ్లి మంత్రి గారి పిల్లలకు ట్యూషన్ చెప్పేవాళ్ళు. మళ్ళీ 10 మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవాళ్ళు. రోజు 20 మైళ్ళు అంటే అంత ఆషామాషీ విషయం కాదు. హై స్కూల్ గూడా చదవని పిల్లవాడు ప్రతిరోజు 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో స్కూల్‌లో చదువుకొని, కష్టపడి తెచ్చుకున్న స్కాలర్‌షిప్‌తో పూణే ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకొని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ మెడల్‌ని సంపాదించారు. ఇదంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చేశారు అనకండి. ఆయన లక్ష్యం మీద నిలబడినటువంటి ఆయన దృష్టి, అనుకూలం, ప్రతికూలం అనే రెండింటిని విడిచిపెట్టి, లక్ష్యం సాధించడానికి మనసు ఎప్పుడో నిలబడిపోయింది. అదే లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న ప్రతి అడుగు లక్ష్యం వైపు వేశారు. 20 మైళ్ళు నడిచిన పిల్లవాడికి తండ్రి లేడు, తల్లి లేదు, పేదరికం, మేనమామిల్లు, తినడానికైనా సరైన తిండి లేదు. ఎంత కష్టపడ్డాడాయన. ఆయన కష్టమో, సుఖమో లక్ష్యం ఒకటి అనుకున్నాక దానికి నిలబడ్డాడు. కష్టమో, సుఖమో మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అది సాధించే వరకు మీరు కష్టపడాల్సిందే, నిలబడాల్సిందే. సానబెడితే గాని వజ్రానికి కాంతి రాదు. పుటం పెడితే గాని బంగారానికి మెరుపు రాదు. భూమిని తవ్వితే గాని లోపలున్న నీరు బయటికి రాదు. లక్ష్యానికి నిలబడనివాడు, మనసు అనుకూలం, ప్రతికూలం అని ఆగిపోయినవాడు ఎప్పుడూ లక్ష్యాన్ని సాధించలేడు. భగవాన్ రమణ మహర్షి అరుణాచలం దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటుంటే ఆయన కిందకి తేళ్ళు, జర్రులు వెళ్ళి తొడల కింద రక్తం అట్లు కట్టేసేది. ఆయనకి ఇదంతా తెలియలేదు. మీ లక్ష్యం అనేది అనుకూలం, ప్రతికూలం అనే 2 మాటలకు ప్రభావితం కాకుండా నిలబడగలిగితే మీరు జీవితంలో ఎప్పటికైనా సరే మీరు అనుకున్న లక్ష్యాన్నయితే సాధిస్తారు. అది మైండ్‌లో పెట్టుకొని మీ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్‌తో మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.